సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. భారత్లో లష్కరే తోయిబా భారీ కుట్ర పన్నింది. ఉగ్ర పేలుళ్ల కోసం భారత్లో డ్రగ్స్ వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. భారత్లో డ్రగ్స్ విక్రయించి ఆ డబ్బుతో భారత్లోనే ఉగ్ర దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. 21,000 కోట్ల విలువైన 3,000 కేజీల హెరాయిన్ను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఎన్ఐఏ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఇండియన్ యూత్ కు డ్రగ్స్ కు బానిసలుగా చేసే దేశాన్ని అస్థిపరచాలని కుట్ర పన్నున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఐఏఎస్ కనుసన్నల్లో భారత్ కు డ్రగ్స్ సరఫరా అయినట్లు అధికారులు గుర్తించారు. ఇరాన్ ఏజెంట్ల ద్వారా టాల్కామ్ పౌడర్ పేరుతో హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ నుంచి ఢిల్లీకి అలీపూర్కు డ్రగ్స్ చేరినట్లు గుర్తించారు. పెహల్గాం దాడికి కూడా డ్రగ్స్ విక్రయించిన నిధులనే వాడినట్లు ఎన్ఐఏ గుర్తించింది. పూర్తి ఆధారాలతో సుప్రీంకోర్టుకు అధికారులు తెలిపారు. దీని గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ సింధు, మొత్తానికి పాకిస్తాన్ భారత్ మీద భారీ కుట్రకు తెరలేపింది. నిన్న పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ ఆధ్వర్యంలోనే జరిగింది. కేవలం పెహల్గాం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి దాడులకు తెగబడేందుకు ఉగ్రముఖులను భారతదేశం మీద ఉసిగొల్పినట్టు తాజాగా బయటపడింది. ఎన్ఐఏ జరిపినటువంటి సోదాల్లో అనేక రకాలైనటువంటి విస్తుపోయే వాస్తవాలు వచ్చాయి. ఎస్పెషల్లీ ఉగ్ర దాడులకు అవసరమైనటువంటి నిధులను సమీకరించుకునేందుకు భారీ ఎత్తున డ్రగ్స్ను భారత్కు పంపించి భారత్లో విక్రయించి ఆ నిధులతోటి భారత్లో భారీ ఎత్తున పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎన్ఐఏకి సంబంధించి వాళ్ళు విడుదల చేసినటువంటి ఎన్ఐఏ రిపోర్ట్ ఉంది. ఇదే రిపోర్ట్ని వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల అంటే 2-3 రోజుల క్రితం బాంద్రాకి సంబంధించి అంటే పెహల్గాం దాడి జరిగినటువంటి ఒక రోజు తర్వాత బాంద్రా నుంచి భారీ ఎత్తున ఈ డ్రగ్స్ వస్తున్నట్టు గుర్తించిన తర్వాత ఒక వేర్ హౌస్ గోడౌన్ ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు ఢిల్లీలో ఉన్నటువంటి అలీపూర్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ తనిఖీలు చేయడంతో భారీ ఎత్తున హెరాయిన్కి సంబంధించినటువంటి నిల్వలు బయటపడ్డాయి. దాదాపు 2,988 కేజీల 21,000 కోట్ల విలువైనటువంటి ఈ హెరాయిన్ని అక్కడ ఉన్నటువంటి ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అయితే దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే విస్తుపోయేటటువంటి వాస్తవాలు వెలుగు చూశాయి. ఎస్పెషల్లీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ ఈ హెరాయిన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్కి పంపించి ఇరాన్ నుంచి టాల్కమ్ పౌడర్ రూపంలో అంటే బిల్లింగ్ టాల్కమ్ పౌడర్గా చూపిస్తూ దాన్ని మళ్ళీ భారత్లో ఉన్నటువంటి ఢిల్లీలోని ఇందాక నేను చెప్పిన అలీపూర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వేర్ హౌస్లకి తరలించినటువంటి పరిస్థితి. అది బాంద్రా పోర్ట్ ద్వారా వచ్చినట్టు కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ డబ్బుతోటి అంటే ఈ హెరాయిన్ని డ్రగ్స్ని అమ్మడం ద్వారా వచ్చేటటువంటి డబ్బుతోటి భారీ ఎత్తున భారత్లో ఉగ్ర కుట్ర చేసేందుకు పన్నాగం పొందినట్టు తెలుస్తుంది. లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఉగ్రవాద సంస్థకి సంబంధించినటువంటి వాళ్ళే దీనికి ప్లాన్స్ వేసినట్టు తెలుస్తోంది. ఇదంతా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ దగ్గరుండి తమ కనుసన్నలో చేసినట్టు కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా దీనికోసం ఇరాన్కి సంబంధించినటువంటి డ్రగ్స్ ఫెడ్లర్స్ని వినియోగించినట్టు కూడా ఇక్కడ గుర్తించినటువంటి పరిస్థితి. ఎన్ఐఏ సుప్రీంకోర్టుకి ఒక నివేదికను అందజేసింది. అంతేకాకుండా ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అందజేసినటువంటి సిచ్యువేషన్. ఇందులో పూర్తి ఆధారాలు కూడా అందులో పెట్టడం జరిగింది. దాదాపు 21,000 కోట్ల రూపాయలను ఈ డ్రగ్స్ ద్వారా విక్రయాల ద్వారా సమీకరించి ఆ నిధులతోటి భారత్లోనే భారీ ఎత్తున పేలుళ్ళకి అంతేకాకుండా కుట్రని అమలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ డ్రగ్స్ని ఇక్కడికి తరలిస్తున్నట్టు కూడా గుర్తించారు. అంతేకాకుండా భారత్లో ఉన్నటువంటి యువతను డ్రగ్స్కు బానిసలుగా చేయాలి. అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలంటే ఇది డ్రగ్స్ యుద్ధం లాగా అంటే డ్రగ్స్కు సంబంధించినటువంటి ఒక ఉగ్రవాదాన్ని దేశంలోకి చాప కింద నీరులాగా విస్తరించేందుకు జరిగినటువంటి కుట్రని ఎన్ఐఏ ఛేదించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో డ్రగ్స్ని భారత్లోకి పంపించి భారత్లో ఉన్నటువంటి యువతకు ఈ డ్రగ్స్ను అలవాటు చేసి
దేశాన్ని అస్తిత్వం పాలు చేయాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈ కుట్రకి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే కేవలం అక్కడ పెహల్గాంలో జరిగినటువంటి దాడి మాత్రమే కాదు, కేవలం బాంబు దాడులతోనే కాదు, ఈ డ్రగ్స్ రూపంలో భారత్ని నాశనం చేసేందుకు పాకిస్తాన్ పన్నినటువంటి పన్నాగమే ఇది. దాదాపు 21,000 కోట్ల రూపాయల నిధులను ఈ డ్రగ్స్ విక్రయాల ద్వారా సమీకరించి ఆ 21,000 కోట్లను భారత్లోనే పేలులకు ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎన్ఐఏ ఎప్పుడైతే ఈ కుట్రను ఛేదించిందో అప్పటి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్తో పాటు వివిధ రాష్ట్రాల్లో దాదాపు 8 రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి దాని మీద భారీ యుద్ధం చేస్తోంది. ఎన్ఐఏకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఎక్కడైతే ఈ డ్రగ్స్ ఉండేటటువంటి అవకాశం ఉన్నాయో అక్కడ దాడులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా దాదాపు 8 రాష్ట్రాల్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు అంటే పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా డ్రగ్స్ని తీసుకొస్తున్నారు. సో ఆ డ్రగ్స్ని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు అలవాటు చేసి వాళ్ళని ఉగ్రవాదం వైపు మళ్లించడం, అంతేకాకుండా దేశంలో వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి ఒక గ్రూప్గా క్రియేట్ చేసి దాని ద్వారా దేశాన్ని అస్థిరత్వం పాలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో భారీ కుట్ర చేసినట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ఎన్ఐఏ రిపోర్ట్ మనం చూడొచ్చు. ఎన్ఐఏ రిపోర్ట్లో స్పష్టమైనటువంటి అంశాలు కూడా అందులో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. రాజస్థాన్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, అంతేకాకుండా మధ్యప్రదేశ్ కావచ్చు, దీంతోపాటు బీహారు అలాగే కర్ణాటక. సో ఇన్ని చోట్ల ప్రస్తుతానికి అంటే మొత్తం 18 లొకేషన్స్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఇందాక నేను చెప్పినట్టు మొత్తం 18 చోట్ల ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దాదాపు ఇందాక నేను చెప్పినట్టు 3,988 కేజీల హెరాయిన్ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భంలో ఆ కేసుకు సంబంధించినటువంటి మోడస్ ఆపరేటివ్ కావచ్చు, అంతేకాకుండా క్రైమ్ రీఇన్వెస్టిగేట్ చేసేటటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి అంశాలు అక్కడ స్పష్టంగా బయటకు వచ్చాయి. అందులో భాగంగానే ఉగ్రవాదులు ఈ డ్రగ్స్ ద్వారా భారతదేశంలో భారీ కుట్రకు తెరలేపారు. అంతేకాకుండా దీని ద్వారా సమకూరేటటువంటి 21,000 కోట్ల రూపాయలతోటి దేశంలోనే అంతర్గతంగా ఈ పేలుల్లో సృష్టించడమే కాకుండా ఉగ్ర దాడులకు తెగబడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక భారీ కుట్రకైతే పాల్పడినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికైతే దాన్ని ఎన్ఐఏ ఛేదించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి డ్రగ్ ఫెడ్లర్స్ ద్వారా ఈ డ్రగ్స్ని తరలించినట్టు తెలుస్తోంది. అది కూడా ఎక్కడి నుంచి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్కి వెళ్ళి, ఇరాన్ నుంచి డ్రగ్ ఫెడ్లర్స్ అలాగే ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా టాల్కమ్ పౌడర్ రూపంలో దేశానికి వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలకు మళ్ళీ దాన్ని పంపించేటువంటి పరిస్థితి. చివరికి ఆ టాల్కమ్ పౌడర్ అనేటటువంటి దానికి సంబంధించి ఏదైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేశారు. అంటే అది టాల్కమ్ పౌడరే, ఓపెన్ చేసి చూడకుండా ఉంటే అది టాల్కమ్ పౌడర్. ఎందుకంటే వాళ్ళ దగ్గర అక్కడి నుంచి దిగుమతి అయినటువంటి రిపోర్ట్స్ బిల్స్తో సహా తయారు చేసి మరి ఇక్కడ ఒక డ్రగ్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దిశగా ఐఎస్ఐకి సంబంధించి ఇదంతా కూడా కుట్ర జరుగుతుందని చెప్పేసి గుర్తించినటువంటి పరిస్థితి. లష్కరే తోయిబా ఇప్పటికే దేశంలో ఇలాంటి కుట్రలకు పాల్పడుతుంది. కేవలం పెహల్గాం దాడికి కూడా ఇక్కడ ఇలా డ్రగ్స్ ద్వారా అమ్మినటువంటి డబ్బునే, నిధులనే దానికి కూడా వినియోగించినట్టు కూడా ఎన్ఐఏ గుర్తించింది. సో గుర్తించి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను కూడా సుప్రీంకోర్టు ఎదుట పెట్టినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలకు అక్కడ ఉన్నటువంటి ఉగ్ర సంస్థలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. లష్కరే తోయిబా భారతదేశంలో ఉన్నటువంటి యువతను పెడదారి పట్టించి ఇక్కడ డ్రగ్స్ వైపు మళ్లించేందుకు అవసరమైనటువంటి అనేక రకాలైన చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరిన్ని దాడులు కూడా జరగవచ్చు అని చెప్పేసి ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.